హాయ్ అండి, బ్లౌజ్ కటింగ్ చూసేద్దాం వచ్చేయండి. ముందుగా బ్యాక్ పార్ట్ పట్టుకొని ఇట్లా ఈ విధంగా షోల్డర్ కాడ నుంచి పట్టుకొని 1/2 ఇంచ్ ఖర్చు వదిలేసుకొని మార్క్ చేసుకోవాలి. స్ట్రైట్గా హోల్డింగ్ మన సైడ్ ఉండాలి. అంచులు అనేది ఆపోజిట్గా ఉండాలి. ఆ వీడియో స్కిప్ అయింది. షోల్డర్ 6 ఇంచ్ పెట్టుకోవాలి. అదే 6 ఇంచ్ మళ్ళీ ఇక్కడ చంక డౌన్కి తీసుకోవాలి. కరెక్ట్ మెజర్మెంట్ వచ్చేస్తుంది చూడండి. కావాలంటే 1.5 ఇంచు చంక లోతుకి తీసుకోవాలి. నెక్ కొంచెం పైకి ఉంటుంది కాబట్టి 1.5 తీసుకోవాలి. మరీ డీప్ ఏం కాదు, కొంచెం పెద్ద ఆవిడ. వెనక బ్యాక్ సైడ్ నుంచి తీసుకుంటే కొలత అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. బ్యాక్ సైడ్ 20 ఉండింది కాబట్టి 10 పెట్టేసాను. చూడండి, చంక కొలుచుకోవాలి. తర్వాత అదే చంక లోతు ఎంత వచ్చింది చూసుకోవాలి. 8 వచ్చింది, అది కూడా 8 ఉంది. బ్లౌజ్కి కరెక్ట్గా సరిపోద్ది మెజర్మెంటు. తర్వాత 2 షోల్డర్ పట్టుకొని బ్లౌజ్ది కరెక్ట్గా నెక్ మనకు రౌండ్ ఉంటుంది కదా, తెలుసుకోలేము. అందుకని 2 షోల్డర్ కానీ కరెక్ట్గా పట్టుకొని ఎడ్జ్కి కొలత తీసుకోవచ్చు. నెక్కి ఇట్లా ఈ విధంగా మార్క్ చేసుకుంటే కింద కూడా 3 ఇంచెస్ పెట్టేసాను. ఒక 1/2 ఇంచు వదులుకొని పెట్టుకోవాలి, ఎందుకంటే ఖర్చు కోసం పోతుంది కాబట్టి. మనం మెడ పీస్ వేసేటప్పుడు కొంచెం దిగుద్ది మళ్ళీ నెక్కు, అందుకని 1/2 ఇంచు పైకి పెట్టుకొని రౌండ్ గీసేసాను. ఈ విధంగా కట్ చేసి చూడండి, పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది బ్లౌజ్. ఏమైనా డౌట్స్ ఉన్నా నేను కామెంట్లో అడగండి, చెప్తాను. ఈ విధంగా డాట్స్ మార్క్ కాడ కొంచెం కటింగ్ ఇచ్చుకోవాలా, గుర్తు కోసం మనకు. అవి 2 బ్లౌజెస్, అవి నేను ఆ వీడియో స్కిప్ అయింది వేసేటప్పుడు బ్లౌజెస్. తర్వాత ఇవి ఒకటి చిన్నది ఒకటి పెద్దదిగా ఉంది నేను క్లాత్, అందుకని ఒకటే తీసుకున్నాను. హ్యాండ్స్ కటింగ్ చూద్దాం రండి. మరి ఏ మడత అయినా మడత మా వైపే ఉండాలా. ఒకటి ఫ్రంట్ బ్లౌజ్కి తప్పనించి, ఫ్రంట్ పార్ట్కి తప్పనించి, బ్లౌజ్ అంటున్నా, ఇది హ్యాండ్స్ పొడవు ఎంత ఉందో అంత తీసుకోవాలి. తర్వాత 8 ఉంది కదా, 7 తీసుకున్నాను అడ్డంగా. 7 తీసుకుంటే మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది చూడండి. కావాలంటే చంక డౌన్ 3 తీసుకున్నాను. తర్వాత స్కేల్ పెట్టి గీసేస్తే కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు కరెక్ట్గా అక్కడి నుంచి మనం కొలత వేసుకొని చూసుకున్నా కరెక్ట్గా 8 వచ్చేస్తుంది చూడండి. నేనైతే 7కి అడ్డంగా పెట్టి చూశాను కదా, 8 వచ్చేస్తుంది. చాలా ఈజీ అండి అసలు బ్లౌజ్ కటింగ్. అమ్మ అట్లా భయపడతారు కానీ చాలా ఈజీ. నేర్చుకుంటే 5 నిమిషాల్లో కట్ చేసేయచ్చు బ్లౌజు. చంక లోతు అండి అది. ఒక 1/2 ఇంచు అటు ఇటు ముక్కాలు ఇంచు తీసేయాలి చంక లోతు అనేది. తర్వాత ఫ్రంట్ పార్ట్ బ్యాక్ సైడ్ యాజ్ ఇట్ ఈజ్గా బ్యాక్ సైడ్ ఎంత ఉందో అంతే తీసుకోవాలి. కానీ నేను బ్యాక్ పార్టే కొలత తీసుకుంటాను, ఫ్రంటే తీసుకుంటాను. అది అట్లా ఉంది, అట్లే రావాలంటే బ్లౌజు ఫ్రంట్కి ఫ్రంట్, బ్యాక్. అందుకని బ్యాక్ పరిచేసినాక దాని మీదే ఫ్రంట్ కరెక్ట్గా దాని మీదే మార్క్ వేసుకోవాలి. కరెక్ట్గా వేసుకున్నాక ఫ్రంట్ చూసుకోవాలి, అది ఎంత ఉందో అంత పెట్టుకోవాలి ఫ్రంట్కి మాత్రం. నేనైతే బ్యాక్ పార్ట్కి బ్యాక్ తీసుకుంటా, ఫ్రంట్కి ఫ్రంటే తీసుకుంటా. వాళ్ళ బ్లౌజ్ యాజ్ ఇట్ ఈజ్గా ఎట్లుందో అట్లే కుట్టమంటే మనం అట్లే కుట్టాలా. అది ఎట్లుందో బ్యాక్ పార్ట్ అట్టే దింపేయాలండి. సేమ్ మార్క్ చేసుకొని నెక్ మాత్రం ఫ్రంట్ నెక్ కొంచెం పైకి పెట్టుకోవాలా. అది 16 తీసుకున్నాను పొడవు, బ్యాక్ సైడ్ పొడవు 16 తీసుకున్నాను. ఇది 14 పెట్టుకోవాలి. ఫ్రంట్ 2 ఇంచులు తక్కువ తీసుకొని ఫ్రంట్ చెప్పాను కదా, ఫ్రంటే తీసుకోవాలని చెప్పి ఫ్రంట్ 9.5 ఉండింది, 9.5 తీసుకున్నా. బ్యాక్ సైడ్ 10 కదా ఉండింది, ఇది 9.5 ఉండింది. 1/2 ఇంచు ఖర్చులు వదిలేసి తీసుకోవాలి. తర్వాత ఫ్రంట్ నెక్ ఎంత ఉందో అంతే పెట్టేయాలండి. తర్వాత 1/2 ఇంచు లోతు తీసుకుంటే చాలు. ఇక్కడ ఈ వీడియో స్కిప్ అయింది, సారీ అండి. ఫ్రంట్ మాత్రం 16 ఉండింది,
బ్యాక్ పార్ట్ 16 ఉంటే ఫ్రంట్ మాత్రం 14 తీసుకోవాలి, 2 ఇంచులు తగ్గించుకొని. అంతే, యాజ్ ఇట్ ఈజ్ అదే కొలత అండి మొత్తం. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోలు మరిన్ని ఇంకా వస్తాయి మీ ముందుకి. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో కొంచెం స్కిప్ అయింది, నెక్స్ట్ వీడియో మంచిగా పెడతాను. తర్వాత షేప్ బెల్ట్ తీసుకోవాలా. షేప్ బెల్ట్ ఎంత ఉందో కొలుచుకొని తర్వాత మిగిలిన క్రాస్ ముక్కల్లో స్ట్రైట్ ముక్క చూసుకొని తర్వాత దాంట్లో తీసేయాలా. ఒక హాఫ్ ఇంచు అట్లా ఇంచు తీసుకోవాలా ఖర్చు కోసం. తీసుకొని ఎంత ఉందో అంత కొలత తీసుకొని తీసేయాలి. చాలా సింపుల్గా చేసేయచ్చండి బ్లౌజ్ కటింగ్. ఈ విధంగా చేసి చూడండి. సెట్ అవ్వకపోతే మళ్ళీ నాకు కామెంట్ చేయండి. కరెక్ట్గా నేను ఎట్లా తీసుకున్నాను కొలతలు. ఫ్రంట్ తీసుకోవాలి, బ్యాక్ తీసుకోవాలి.